నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను మీ రిషి. ఇక ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే హత్యలు చాలా ఎక్కువైపోతున్నాయి. ఆడవారని గాని, మగవారని గాని హత్య కేసులు చాలా ఎక్కువైపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అండ్ ఆంధ్ర రాష్ట్రంలో, ఓవరాల్‌గా ఇండియాలో కూడా. సో, ఆ హత్యల వెనుక రహస్యాలేంటి? అసలు ఆ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఇక రీసెంట్‌గా చూసుకున్నట్టయితే హన్మకొండ డాక్టర్ ప్రత్యూష విషయంలో గూడా ఇంకా ఇప్పటిదాకా దాని యొక్క పరిగణలోకి రాలేదు ఎలాంటిది. సో, వీటన్నిటి గురించి అసలు జరుగుతున్న దానికి కారణాలేంటో ఇవన్నీ తెలియజేయడానికి మనతో పాటున్నారు సీనియర్ కౌన్సెలింగ్, ప్రముఖ కౌన్సెలింగ్ మనోజ నామాల గారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే రిషి. మేడం ఇంకో విషయం తీసుకున్నట్టయితే ఇప్పుడు రీసెంట్‌గా గండికోట విషయంలో గూడా వైష్ణవి అనే ఇంటర్మీడియేట్ చదువుతున్న అమ్మాయి గూడా ముళ్ళ కంపలో చేసి చనిపోవడం అనేది జరిగింది. అసలు దాని గురించి క్షుణ్ణంగా వివరిస్తారా మాకొకసారి? బుద్ధి, జ్ఞానం లేని పిల్లలండి. హ్మ్. ఇవాళ రేపు 14 ఏళ్ళు అవును. పైటలు వేయకుండానే పైటలని ఎందుకన్నానంటే ఓణీలు ఫంక్షన్ చేస్తారు పిల్లలకి. అవును. 9వ ఏటో, 10వ ఏటో ఆ ఓణీలు వేసుకునేదాకా కూడా ఆగట్లేదు. ఎంత దుర్మార్గంగా తయారవుతున్నారంటే పిల్లలు. ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్‌ని మంచి మంచి వాటికి నేను చాలా సార్లు చెప్తున్నాను. సెల్ ఫోన్‌లు మంచి వాటికి వాడితే దానంత మంచి పీస్ ఇంకొకటి లేదండి. అది అసలు ప్రపంచం మొత్తం దాంట్లోనే ఉంది. అలాని దరిద్రం కూడా దాంట్లో ఉంది. ఆ దరిద్రాన్ని అడాప్ట్ చేసుకొని అవన్నీ చూసి ఈ పిల్లలు ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి వాళ్ళు చేసే తప్పులు ఇన్ని అన్నీ కాదు. ఎంత దారుణంగా ఉన్నారంటే చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్‌లు పట్టుకొని వాటిని ఎంజాయ్ చేస్తుంటే తల్లిదండ్రులు ఏమని చెప్పుకుంటారో తెలుసా? మా బాబు అండి 2, 3 సంవత్సరాలేనండి. వాడు ఎంత బాగా ఆపరేట్ చేస్తాడో, వాడు ఎంత బాగా మూవీస్ అన్నీ పెడతాడో హ్మ్. దాంట్లో అని హ్మ్. చెప్పి మురిసిపోతున్నారు. రేపు మీ కొడుకులే, మీ కూతుర్లే భయంకరమైనటువంటి దుర్మార్గాలు చేయబోతున్నారు. హత్యలు చేయబోతున్నారు. మొన్న ఒక అమ్మాయి చూడండి. ఆ అమ్మాయి పేరేంటో నాకు రాలేదు. ఆ తల్లిని పట్టుకుని అన్యాయంగా చంపేసి హ్మ్. హ్మ్. బాయ్ ఫ్రెండ్ కోసం వాడిని పిలుచుకొనొచ్చి తల్లిని పిలుచుకొనొచ్చి. హ్మ్. చంపేసిందంటే ఎంత దుర్మార్గం అనుకోవాలా? కొన కన్న ఊపిరితో తల్లిని ఉన్న సుత్తితో కొట్టి మరీ చంపేసిన సందర్భం మనం చంపేసి చూసాం. బతికుందని చెప్పి మళ్ళా బతికుందని ఫోన్ అవును. చేసి ఆ! వాడిని పిలిపిచ్చి ఇంకొక 2 దెబ్బలేపిచ్చి తల్లిని చంపేసినటువంటి దుర్మార్గురాలు. ఆమె రెండో పెళ్లి చేసుకోనుండదు. అది ఆమె సొత్తు. ఆమె ఇష్టం అది. ప్రతి ఆడదానికి స్వేచ్ఛ ఉందండి. భర్త లేడు. హ్మ్. ఆమెకి తోడు కావాలి. 10 మందితో తిరగట్లేదు కదా ఆమె. రెండో పెళ్లి చేసుకుంది. అది కక్ష పెట్టుకొని ఆ అమ్మాయి ఏడో తరగతి నుంచే తల్లిని ఆ విధంగా హింసించింది. ఈ కేసులో గూడా బుద్ధి జ్ఞానం లేకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఏదో సరదాగా సైట్ సీయింగ్‌లని వెళ్ళి, హ్మ్. అక్కడెవరినో బాయ్ ఫ్రెండ్ ఒక రూమ్‌లో దిగింది అంటే, అవును. ఒకటే ఎందుకు హోటల్‌లో దిగుతదండి? ఇంకొకడు ఉంటాడు. ఎవడో ఉంటాడు. సెకండ్ పర్సన్ ఉన్నాడు. హ్మ్. లోకేష్ కాదనుకోండి. సురేందర్ అంటే అన్న అంటున్నారు. నాకేం సంబంధం లేదని ఆ అబ్బాయి అవును. అంటున్నాడు. ఈ లొకేషన్ అనే అబ్బాయి గూడా నాకేం సంబంధం నాకే లేదని సంబంధం సంబంధం లేదు. లేదని. నేను అవును. ప్రూవ్ చేస్తాను. అవును. అసలు ఆ! నేను చాలా మంచివాడిని. అసలు నేను బ్రాండ్ అంబాసిడర్‌ని మంచితనానికని వాడంటున్నాడు. హ్మ్. మరి చేసిన వాడెవరో మూడో వాడు ఉండాలి కదా! అవును. అయినా ఈ కేసులో ఒక హత్య కేసుని ఛేదించడానికి 3 రోజులు ఎందుకు టైం పడుతుంది? హ్మ్. ఆల్రెడీ మూడో రోజు ఇది. అవును. ఎందుకు హ్మ్. ఇంత టైం తీసుకుంటున్నారు పోలీసులు? ఏం ఏం జరుగుతోంది? ఎవరైనా ముఖ్యమైన వ్యక్తులు ఇంపార్టెంట్ ఏదన్నా ఒక పెద్ద రాజకీయానికి సంబంధించిన వ్యక్తులు ఆ పిల్లలెవరన్నా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా? ఆ అమ్మాయిని ఎవరు దాడి చేసి చంపేసింది? ఏమైనా రేపుకి గురైందా? ఒళ్ళంతా గాయాలయ్యున్నాయి. గాయాలయింది. గాయాలెందుకయినాయి? ఆ హ్మ్. అమ్మాయిని చంపేంత పరిస్థితి ఎవరికొచ్చింది? హ్మ్. ఆ అమ్మాయి ఆ వయసుకి అంత శత్రువులు సంపాయించుకుందా? 16, 17, 17 20 లోపే అవును. ఉంటది ఆ అమ్మాయికి ఆల్‌మోస్ట్ ఏజ్ అవును నాకు మేడం. తెలిసి. హ్మ్. అంత చిన్న అమ్మాయికి ఎవరు శత్రువులున్నారు? హ్మ్. కేవలం ఆడపిల్ల అంటే కేవలం ఏదో ఒక పాడు చేయడానికి తప్ప ఇంక ఫార్చ్యూన్. దేనికి ఆ అమ్మాయి డబ్బుల కోసం అమ్మాయికొచ్చేవాళ్ళు ఎవరు అమ్మాయి ఏమి పెద్ద గొప్ప మిలియనీర్ ఏం కాదు. డబ్బు కోసం చంపేశారంటే. కేవలం ఈ బాయ్ ఫ్రెండ్ వేరే వాళ్ళతో మాట్లాడుతుందని, లేకపోతే ఈమెను ప్రేమించినోడు ఇంకెవరితోనో చంపించేశాడా? బాయ్ ఫ్రెండ్ ఎవరన్నా? హ్మ్. ఈ రకరకాల ప్రశ్నలు ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. రేకెత్తిస్తున్నాయి. అవును. నిజం. ఎందుకొస్తున్నాయి హ్మ్. ఈ క్వెషన్‌లన్నీ? తల్లిదండ్రులకి కడుపు కోత. అవును. హ్మ్. ఇంట్లో చెప్పెళ్ళిందా? చెప్పకుండా ఎళ్ళిందా? హ్మ్. చెప్పెళ్తే మరి ఎవరితో పంపించారు వీళ్ళు? పంపించినప్పుడు పిల్లలు ఎవరన్నా తోడున్నారా అని గమనించారా? ఆ పిల్లలెవరో కనుక్కున్నారా? అసలు ఎందుకు ఇంత జాగ్ జరుగుతుంది ఈ కేసు విషయం అనేది నాకు అర్థం కావట్లేదు. ఓకే. పైగా హ్మ్. తల్లిదండ్రులకి ఎంత చెప్పినా గూడా, ఈ మీడియా ద్వారా ఎంత పంచుకున్నా, ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా గూడా, బుద్ధి, జ్ఞానం 2 ఉండటం లేదు. పిల్ల ఎవరితో ఎళ్ళింది? లేతే పిల్లాడైనా సరే ఎవరితో వెళ్ళారు? వాళ్ళతో కూడా ఎవరెవరున్నారు? ఈ పిల్ల నైట్ ఎందుకు రాలేదు? హోటల్‌లో దిగేంత కెపాసిటీ ఈ అమ్మాయికి ఎలా ఎక్కడి నుంచి ఎలా వచ్చింది? వచ్చింది? హ్మ్. ఎలా? ఇవన్నీ గూడా బోలెడన్ని ప్రశ్నలు హ్మ్. ఈ గండికోట కేసులో మనకి
వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి చెప్పాలి అంటే కక్షపూరితంగానే హత్య చేశారు అని చెప్పేసి హత్య చేశారు. మీ ఎందుకంటే ఒంటి మీ నిండా అవును. గాయాలున్నాయంటే, ఈ అమ్మాయి ఎవరితోనో ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతుంటే అలా జరిగుంటుందేమో. ఎందుకంటే అవును. ఒక అమ్మాయి మీద నింద వేయాలనే ఉద్దేశ్యం కాదు. ఎవరికీ ఉండదు. ఎందుకంటే లేకపోతే ఒక తల్లి తండ్రి చాటు ఉండాల్సిన బిడ్డ ఒక హోటల్లో చనిపోయి ఇట్లా పడిపోయింది, శవంలాగా పడిపోయింది అంటే, మరి ఆ అమ్మాయి మీద ఎవరు కన్ను వేశారు? ఎవరు ఇంత 3 రోజులైనా కూడా 72 గంటలు గడుస్తున్నా కూడా ఆ అమ్మాయి గురించి ఎందుకు విషయాలు బయటికి రావడం లేదు అనేది ఒక పెద్ద చర్చనీయాంశం అయిపోయింది బయట. అన్ని హ్మ్. విషయాల కన్నా ఇది చాలా చాలా చర్చనీయాంశంగా అవును. మారింది. అవును. మేడం ఇంకో విషయం చూసుకున్నట్టయితే రీసెంట్‌గా గూడా మనము నిన్న, మొన్న కూడా పేపర్‌లలో, వార్తలలో గూడా చూసే ఉంటాము. నిమిషప్రియ గురించి. సో, నిమిషప్రియకి గూడా ఉరి శిక్ష అనేది కొంచెం ఆలస్యం అనేది అంటే రద్దు చేయడం జరిగింది అని జెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపించాయి. దాని గురించి క్లుప్తంగా చెప్తారా ఒకసారి? నిమిషప్రియ చేసినటువంటి పనికి హ్మ్. శిక్ష పడడం అనేది కన్ఫర్మ్ అయిపోయింది యాక్చువల్‌గా అది. అది ఎందుకు వాయిదా పడింది అనేటువంటిది మనకి తెలిసిన అంశం యెస్. కాదు. హ్మ్. దానిలో ఇంకేమైనా లోతుగా ఇంట్రాగేషన్ ఏమైనా చేస్తున్నారా? ఏమైనా ప్రాణభిక్ష పెట్టదలుచుకున్నారా? హ్మ్. ఆడపిల్ల గదా! అని ఏమైనా ప్రాణభిక్ష పెడుతున్నారా? పెట్టాలనుకుంటున్నారా? అనేది సందిగ్ధావస్థలో ఉంది. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన సందేశాన్ని మాకు మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు మీకు మా ఛానల్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ మేడం. రిషి. మీరు చేసే ప్రయత్నం గూడా మీరొక కౌన్సిలర్‌గా ఇంకా ఎంతో మందికి ఎన్నో విధాలుగా గూడా మీకు సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గాడ్ థ్యాంక్ బ్లెస్ యూ యూ. సో మచ్. ఓకే. చూసారు గదా! ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. మరి వచ్చే ప్రోగ్రామ్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్‌కే. థ్యాంక్ యూ సో మచ్.